మాజీ ఎంపీ భరత్రామ్ ఇంట ఘనంగా భోగి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మాజీ ఎంపీ భరత్రామ్ నివాసం వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో తెల్లవారుజామునే భోగి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి భోగి మంటలను వెలిగించి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఓఎన్జీసీ కార్యాలయం సమీపంలో లా ఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఈ భోగి సంబరాల్లో సాంప్రదాయ దుస్తుల్లో పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుంది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ఎంపీ భరత్రామ్కి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేటీకరణ పత్రాలను భోగి మంటల్లో వేసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను ఐక్యత, ఆనందాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మాజీ ఎంపీ భరత్రామ్ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వము ఏ రకమైన కానుకలు ఇచ్చేయని అడుగుతున్నా. జగన్ గారు ఉంటే ఏదో ఒక సంక్షేమ పథకం అందించేవారు, ప్రజలు హ్యాపీగా ఉండేవారు. ఇవాళ కాల్మనీ జనాలు వడ్డీలకు తిరుగుతూ ఉన్నారు, చాలా చక్కగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఆనందంగా ఉంది తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కనబడుతూ ఉంది. మార్కెట్లు ఎవరికి బాగున్నాయండి? ఏ వ్యాపారస్తులకు బాగున్నాయి? ఏ వర్గ ప్రజలు బాగున్నారు? ఇవాళ ప్రజలను కూడా ఆలోచన అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతి వేడుకలు రాజమండ్రిలో నిర్వహించారు. అందాల నటుడు, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బండ్ రోడ్లో గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, సలహాదారు బళ్ళా శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కొనగళ్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిప్రోల్ శ్రీనివాస్, సోగ్గాడ్ ప్రసాదులు మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయులై ప్రేక్షకుల హృదయాల్లో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి నాడు, వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఏడాది సోగ్గాడు శోభన్ బాబు అవార్డును గ్లామర్ హీరోకి ఇవ్వడానికి నిర్ణయించామని, ఈ ఏడాది శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని హీరో సిద్ధు జొన్నలగడ్డకు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె ఆనంద్, ఏ అన్నవరం, శర్మ, డాక్టర్ న్యూటన్, కెఎస్ ప్రకాశ్రావు, డి శ్రీనివాస్, జి సింహాచలం అనేక మంది అభిమానులు పాల్గొన్నారు. అనంతరం వైజాగ్ త్రినాథ్, విజయభాస్కర్లు ఏర్పాటు చేసిన శోభన్ బాబు 90 సంవత్సరాల జన్మదిన కానుక పుస్తకాలను ఆవిష్కరించారు. శోభన్ బాబు సేవా సమితి సభ్యులు ఆకుల సూర్యప్రకాశ్రావు తుంటి ఆపరేషన్ నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మేము ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి 2 కార్యక్రమాలు కూడా ఘనంగా చేసి అన్నదానం మా సేవా సమితి ద్వారా తగు రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తామని ఇక ముందు కూడా తెలియజేసుకుంటాం. స్వర్ణయుగం అంటారు సోన్బాది. దాని సందర్భంగా సోగ్గాడ్ స్వర్ణోత్సవాలను మన హైదరాబాద్ డిసెంబర్ 19ని అభిమానులందరం కలిసి చాలా ఘనంగా చేసాం. ఆయనతో నటించిన హీరోయిన్లు, హీరోలు, నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ వచ్చారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా శోభన్ బాబు గారు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాము. మీ అందరికీ, మీడియాకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం శోభన్ బాబు అవార్డు, సోగ్గాడు శోభన్ బాబు అవార్డు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఆ అవార్డుని డీజే టిల్లు హీరో జొన్నలగడ్డ సిద్ధు గారికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా గౌరవ అధ్యక్షులు అల్లు బాబు గారు కూడా మాతో పాటు ఈ కార్యక్రమాలు పాల్పంచుకోవడం జరుగుతుంది.
రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రామిక భవనంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్లు అప్డేట్గా ఉన్న వారికి సంక్రాంతి కానుకలుగా గిఫ్టులు 100 మందికి అందజేయడమైనది. తదుపరి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా కూడా ప్రభుత్వ పరంగా రాయితీలు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్లంబర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క సభ్యుడు ఈఎస్ఐ బెనిఫిట్ పొందాలని, అనంతరం రెన్యువల్ తప్పనిసరిగా ఉండాలని తెలియజేస్తూ శ్రామిక భవనం ఇప్పటికైనా సరే రూపు వేయాలని, లేని ఎడల ఫిబ్రవరి నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ ఎదడాల రాంబాబు, కోశాధికారి పసుపులేటి శివరామకృష్ణ, అధిక సంఖ్యలో నూతన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. తద్వారా వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షులు కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ ఎదడాడ రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ రమేష్, కోశాధికారి పసుపులేటి శివరామకృష్ణ, జాయింట్ సెక్రటరీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మరొక 2 నెలలు చూస్తాం. ఈ టెంట్లు కూడా ఉండవు. ఇంకా వర్షం వచ్చినా వర్షంలోనే కూర్చుంటాం, ఎండలోనే కూర్చుంటాం. మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీనికి రూపు వేయకపోతే ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఏదైనా సరే మీకు సమస్యలు ఏమైనా ఉన్నా సరే నా దగ్గరికి తీసుకొస్తే అది పరిష్కరిస్తాను. ఇక్కడి నుంచైనా మనకి ఏదైనా రెన్యువల్ చేయించుకోవాలన్నా ఏదైనా చూసుకుంటే నా దగ్గరికి తీసుకొస్తే కంపల్సరీ నేను చేసి పెడతాను. ఈ భవనం కట్టడానికి గవర్నమెంట్ సెస్ వసూలు చేస్తుంది. ఆ సెస్ ప్రతి రూపాయి కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టమని చెప్పి జీవోలు, చట్టాలు అన్ని రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ చూస్తే ఈ భవన నిర్మాణ కార్మికులకు సౌకర్యాలు చేయాలి గవర్నమెంట్. కానీ ఎటువంటి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. హుకుంపేట మాజీ ఉప సర్పంచి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ చిక్కాల బాబుల ఆధ్వర్యంలో రామకృష్ణానగర్లోని ఆయన నివాసంలో సంక్రాంతి సందర్భంగా బుధవారం పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు, పారిశుధ్య సిబ్బందికి వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేశారు. కందుల మాట్లాడుతూ మాజీ ఉప సర్పంచి, జనసేన పార్టీ నాయకుడిగానే కాకుండా చిక్కాల బాబులు తనకు అత్యంత ఆత్మీయుడని అన్నారు. పారిశుధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బందికి మెరుగైన వేతనాలు అందించడంతో పాటు వారి ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. వారి సేవలను గుర్తించి బాబులు దుస్తులు, స్వీట్లు అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బాబులు కుటుంబ సభ్యులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి రావాలని, ప్రతి ఏటా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, సూపర్ 6 పథకాలు అమలుతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ప్రజలను భాగస్వాములుగా చేస్తూ టూరిజం శాఖ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసేందుకు తనకు అవకాశం రావడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక పెద్దలు, బాబులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. వారి మొహాల్లో చిరునవ్వు కనబడతా ఉంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వారు ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కూడా వారు ఆశీర్వదిస్తున్నారు. ఈ ముగ్గురు కలయికలు ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏమాటైతే అంటున్నామో మనం దాని ప్రకారం రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొనే అవకాశం నాకు కల్పిస్తున్నటువంటి చిక్కాల బాబులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబం సర్వదా అన్ని విధాలా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారితో పాటు వచ్చిన వారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పంచాయతీ ఉద్యోగస్తులందరికీ కూడా మరొక మారు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మీ
మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి పాత్రికేయ రాజమండ్రి 48వ వార్డులో బాహుదేవ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు ఉచిత బియ్యం, చీరలు అందజేశారు. రాజమండ్రి 48వ వార్డులో అజ్జరపు రమేష్ బాబు స్థాపించిన బాహుదేవ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు ఉచిత బియ్యం, సంక్రాంతి సందర్భంగా చీరలు పంచిపెట్టారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గన్ని కృష్ణ, మజ్జి రాంబాబు, కాసి నవీన్ కుమార్, కప్పల వెలుగు కుమారి, చండీ ప్రియ, హరి బెనర్జీ, పులుగోరు భద్దర్రావు పాల్గొన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అజ్జరపు రమేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని అన్నారు. గుదే రఘు, రంకిరెడ్డి శ్రీను, బుర్రా చిన్ని, నాగిరెడ్డి రాజేష్, మామిడిశెట్టి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మన రమేష్ చేస్తున్నటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం. నేను రమేష్ చేస్తున్నది కామెంట్ చేస్తే నేను చెప్పాను, ఒకరిని చూసి ఒకరు చేయడం కాదు, ఆయనకు మనసు కలిగింది చేస్తున్నాడు, మీకు మనసు కలిగితే చెయ్యండి అని చెప్పాను. ఏదో దాంట్లో మళ్ళా సేవలో కూడా రాజకీయాలు ఉండకూడదు. స్వార్థం లేకుండా చేసే సేవకి ఎప్పుడు కూడా భగవంతుడు, నవీన్ గారు చెప్పినట్టు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి రమేష్ చేస్తున్న ఈ కార్యక్రమానికి నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అనుగ్రహించడానికి మీ అందరూ కూడా, మేము కాదు మీ అందరూ కూడా చెల్లి చెప్పినట్టు ప్రార్థన చేయాలని చెప్పి, అలాగే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. 2025 కంటే 26 మనందరూ కూడా ఇంకా బాగుండాలని, పెద్దలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ సేవా కార్యక్రమాలు మరి చాలా మంది చేస్తున్నారు. దాని అంటే పేదలకి అది అవ్వాలి, అందాలి అన్న ఉద్దేశం రావడం చాలా ఆనందదాయకం. మరి ఆ మార్గంలో, ఏసే మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి పూజ చేస్తే పూజలో గానీ, ప్రార్థన చేస్తే ప్రార్థనలో గానీ మనము కూడా ఈ కుటుంబం కొరకు మన అనుదినము గుర్తు చేసుకోవాలని. రాజమండ్రి సిటీ నియోజకవర్గం యూత్ విభజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గం యూత్ విభజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. 6, 28, 25, 29, 38, 30 వార్డుల్లో ముగ్గుల పోటీల్లో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్, రెండవ ప్రైజ్ సోఫా సెట్, మూడో ప్రైజ్ మిక్సీ, నాలుగవ ప్రైజ్ గ్యాస్ స్టవ్, 5, 6 హాట్ బాక్సులు, 7, 8, 9 శారీస్ అందజేశారు. అలాగే ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి దాదాపు 214 ముగ్గులకి కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ రూడా చైర్మన్ షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు, బోటు రాము, సప్ప ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్కడ జనాభా వచ్చారు, అంతమంది వచ్చేసరికి నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇన్ని వేల మంది ఉద్యోగాల గురించి మరి వచ్చేది అంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తొలి సంతకం దేనిపైన పెట్టారు. మరి చిన్న గారికి పార్టీ తరఫు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాబోయే ఈ పండగ మీ అందరూ ఆనందంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు మేము ఆయనతో ప్రయాణిస్తున్నామంటే ఆయన ఒక మాట మీద కంపేర్ చేయాలంటే ఎవరిని కూడా లెక్క చేయరు, ఎవరి మాట ఆలోచించడానికి ఆయన పద్ధతి మార్గం పెట్టాను. ఈ రోజు 7,000 మంది ఉద్యోగాలు వచ్చారంటే ఈ రోజు వాళ్ళు అందరికీ ఆన్సర్ చెప్పాలి. అందుకోసమే రాజమండ్రి సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. రాజమండ్రి సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలను న్యాయ నిర్ణేతలు తిలకించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో 2కి కన్సలేషన్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, పిల్లి నిర్మల, కె లలిత, కృష్ణకుమారి, తనూజ, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విశేష సేవలు అందించారు. ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయంలో 108 మంది దేవతామూర్తులు, అందరూ స్త్రీలే. వినాయకుడు కూడా స్త్రీ రూపంలోనే.
ఈ ఆలయానికి 56 స్తంభాలు, 56 తెలుగులో అక్షరాలు, 56 అధిష్టాన దేవతలు. ఆ దేవత వర్ణన కూడా రానున్న రోజుల్లో మహాక్షేత్ర అవ్వాలని ఆశిస్తూ ఈ ఆలయం నిర్మాణం పూర్తి చేస్తాం. త్వరలోనే రాయమండ్రి పరిసర ప్రాంతాలందరికీ కూడా జాతికి అంకితం చేస్తాం. నా వంతు నేను ప్రయత్నం చేస్తూ అలాగే అనేక మంది సహకారంతో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి అందరికీ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఓం శ్రీ మాత్రే నమః. కన్స్ట్రక్ట్ చేస్తున్న జ్ఞాన సరస్వతి పీఠంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. చాలా అందంగా ముగ్గులు పెట్టారు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవాలని కోరు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ బాలు సాంస్కృతిక మందిరంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్ సాంస్కృతిక సంస్థ రాకా ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సమీపంలో బాలు సాంస్కృతిక మందిరంలో బుధవారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఆర్ట్స్ కాలేజీ ఆంగ్ల ఉపన్యాసకులు డాక్టర్ నూజెళ్ల శ్రీనివాస్ యూట్యూబ్లో ఆరోగ్యకరమైన వంటల గురించి వివరించే పళనిస్వామిలకు సంక్రాంతి పురస్కారాలను అందజేశారు. రాకా అధ్యక్షులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, ప్రధాన కార్యదర్శి జీవి రమణ తదితరుల సారథ్యంలో సత్కారం నిర్వహించారు. నాగరత్నం, సూరపరెడ్డి తాతారావు, తిరుమల కృష్ణమోహన్, పివిఎస్ కృష్ణారావు, ఎర్రమోతు ధర్మరాజు, ఏరుకొండల వెంకటేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేట శ్రీ దత్తసాయి దశరథ రామాలయంలో ధనుర్మాస సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నపూర్ణమ్మపేట శ్రీ దత్తసాయి దశరథ రామాలయంలో తిరుప్పావై మహోత్సవాల్లో భాగంగా గోదాదేవికి శ్రీరంగనాథుడికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు గుదిమెళ్ల రంగాచార్యులు అలాగే ఆలయ అర్చకులు శ్రీనాథ్ కళ్యాణాన్ని జరిపించారు. కొంతమంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ దత్తసాయి దశరథ రామాలయ ధర్మకర్తల మరియు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగింది. రాజమండ్రి వెంకటేశ్వర నగర్లో ఉన్న గ్రీన్ వ్యాలీ కాలనీలో భోగి పండుగలు నిర్వహించారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర నగర్లో ఉన్న గ్రీన్ వ్యాలీ కాలనీలో గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను వైభవంగా చేసుకున్నారు. గంగిరెద్దుల నృత్యాలతో, హరిదాసుల సంకీర్తనలతో సాంప్రదాయ పద్ధతిలో ముందు తరాలకు అర్థమయ్యేలా వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కాలనీలోని మహిళలను ప్రోత్సహిస్తూ వారి ఇళ్ల వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి విజేతలను కుటుంబ సమేతంగా వేదిక వద్దకు స్వాగతించి బహుమతులు అందజేశారు. ధనుర్మాసం నెల రోజులు కాలనీలో ప్రతి ఇంటి వద్దకు వచ్చి హరినామ సంకీర్తనలు చేస్తున్న హరిదాసుకి, గంగిరెద్దులు కళాకారులకు, కాలనీలో శుభ్రపరుస్తున్న శానిటరీ సిబ్బందికి సంక్రాంతి కానుకలు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. అధ్యక్షులు టిఎన్వి మూర్తి, ఉపాధ్యక్షులు కెవి రమణ, కార్యదర్శి కైలాసవతి, కోశాధికారి లోవరాజు, జాయింట్ సెక్రటరీ గార్పాటి రవి, కార్యవర్గ సభ్యులు కెవి కృష్ణరాజు, వైవి రావు, దాట్ల శ్రీను వర్మ, కోకోకోలా కిషోర్ తమ సేవలు అందించారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా భోగి మంట పురస్కరించుకుని కుటుంబ సభ్యులందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్ అందరూ కూడా ఒకే మాట మీద వచ్చి ఈ భోగి సంబరాలు చేసుకుంటున్నాము. అందరూ కంట్రిబ్యూట్ చేసుకుని ఇది 4వ సంవత్సరం. అందరూ ఫ్యామిలీస్ వస్తారు. ఈ భోగిమంట వెలిగించే ముందు అందరూ వచ్చి భోగిమంట వెలిగించి, గంగిరెద్దు వస్తుంది, డోలు సన్నాయి వస్తుంది, అదేవిధంగా కొమ్మదాస్ వస్తాడు, హరిదాస్ వస్తాడు. ఇవన్నీ కూడా మన సాంప్రదాయబద్ధంగా మనం మర్చిపోయినటువంటి సాంప్రదాయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఒక పల్లెటూరులో జరిగే విధంగా ఈరోజు మేము భోగి సంబరాలు, సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుపుకున్నాం. ఇది ప్రజలందరూ తెలుసుకుని ఈ యొక్క ఆచారాన్ని, సాంప్రదాయాన్ని ఊరంతా కూడా కంటిన్యూ చేయాలని, మన రాజమండ్రి మొత్తం రాష్ట్రానికి తలమానికంగా ఉండాలని, మన సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ, అలాగే మా గ్రీన్ వ్యాలీ కుటుంబ సభ్యులందరూ కూడా ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి సుమారు 100 నుంచి 150 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపించి
ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా కాలనీ వాసులు ఎంతో భద్రతతో ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే కేవలం సెక్యూరిటీ సిస్టమ్. సో ఇది అంతా ఏర్పాటు చేసిన మా ప్రెసిడెంట్ గారికి చాలా ధన్యవాదాలు. సో కాలనీ వాసులు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని, శానిటేషన్ సిబ్బందిని కూడా మేము ఈ సంవత్సరం సత్కరించుకున్నాం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అందరికీ తగిన విధంగా వాళ్ళకి చిన్న చిన్న కానుకలు ఇచ్చి సత్కరించాము. వారికి కూడా మా ధన్యవాదాలు, కాలనీ నీట్గా ఉంచుతున్నందుకు. సో ప్రతి సంవత్సరం కూడా ఇంకా మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అన్నట్టుగా ఉందండి. ఇక్కడ అంతా చాలా బాగా అందరూ ఒకే కుటుంబంలో కలిసిపోయి మమ్మల్ని ఆహ్వానించారు. మేము వచ్చి అన్ని సెలెక్ట్ చేసే ముగ్గురు నేను వాళ్ళందరికీ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు పుణ్యంగులారా, ఈ రాధసుధుల పాలబాబును కస్తులు తెలుగు తీర్చిదిద్ది సుపరిపాలన స్వయంకృత కౌచకాశ పరిపాలన ప్రభావితం రెచ్చగొట్టే వీరగంధం విద్యారావు పిండు నేను సహజన మహా సమక్షమున పండిత పురుషుల మధ్యమున సర్వదా సహస్రద ఈ కులకల మహాపెంకిలమును శాశ్వతంగా రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్ అయ్యప్ప స్వామి ఆలయంలో 3వ సంవత్సరం దివ్య పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. సోలే గురుస్వామి, కటారీ నగర్ శ్రీను గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి ఆధ్వర్యంలో భోగి పురస్కరించుకుని ఈ అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ తంత్రి నంద కృష్ణన్ నంబూద్రి శాస్త్రోక్తంగా అయ్యప్ప పడిపూజను జరిపించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, ట్రస్టీలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు తదితరులు చలపతి గురుస్వామిని సత్కరించారు. అనంతరం చలపతి గురుస్వామి శిష్య బృందం, గురుస్వాములు ఆయనకు సన్మానం చేశారు. పిచ్చుక సత్యనారాయణ శిష్య బృందం భక్తి గీతాలు ఆలపించారు. పడిపూజ జరిపించిన నందకృష్ణన్ నంబూద్రి కూడా సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బర్ల సీతారత్నం, ఇసుకపల్లి వెంకట చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా పాల్గొనడం, కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, ముఖ్యంగా చల్లా శంకరరావు గారు, వలసానపల్లి హనుమంతరావు గారు, కేశవరాజు గారు, మంత్రి కేశవరాజు గారు దీని యొక్క యజ్ఞంగా భావిస్తే మన ఎస్ఎల్ సుబ్రహ్మణ్యం గారు కానీ, లేదా మహేష్ గారు, సత్బాబు గారు, అదేవిధంగా మన ఈ మకర సంక్రాంతి తిరువాభరణ కార్యక్రమాన్ని విచ్చేస్తూ దాన్ని మనం సఫలీకృతం చేయాలి. బలసత్యనారాయణ గారి ఇంటికా నుంచి కంపల్చెరువు దేవి చౌక్ కోటకొమ్మ నుంచి బజార్లోంచి మన ఇబ్బంది కీర్తి శిష్యులు జక్కంపూడి రామ్మోహన్ గారు మాకు ఈ యొక్క ఆలయంలో నిర్మాణ కార్యక్రమంలో కానీ ఈ రోజు వరకు కూడా మేము చక్కగా సిన్సియర్గా హానెస్ట్గా ఈ దేవాలయానికి మా వంతు కృషి చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
రాజమండ్రి మున్సిపల్ కాలనీలో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ కళాశాల పీజీ కళాశాల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ తేతల సత్యసౌందర్య ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ పర్యవేక్షణలో మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా పురప్రముఖులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ గూడా చైర్మన్ గన్నికృష్ణ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, మున్సిపల్ కాలనీ వాసులు వెంటరాగా, డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సత్య సౌందర్య, మేఘనాథ రెడ్డిలు భోగిమంటలు వేశారు. గంగిరెద్దుల మేళం, హరిదాసుల కీర్తనలు, పిల్లల డ్యాన్సులు, ఎడ్లబళ్ళు, గుర్రాల స్వారీ, కోడిపందాలు, సోదెమ్మ వంటివి సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారికి కన్నుల విందుగా ఆనందాన్ని కలిగజేశాయి. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారీ ఎత్తున ఏర్పాటు చేసాం. దీనికి అందరూ కూడా వచ్చారు. ఆదిరెడ్డి అప్పారావు గారు, తెలుగుదేశం ఎమ్మెల్సీ, గన్నికృష్ణ గారు, రుణ మాజీ చైర్మన్, ఆకుల వీర్రాజు గారు, వైసీపీ జిల్లా సహకార సంస్థ చైర్మన్, అలాగే రఫీ గారు వెస్ట్ గోదావరి, ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే మేడం జిల్లా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అలాగే మన ఈ అన్ని పార్టీలు, అన్ని కులాలు అందరూ వచ్చారు. కులాలకే మతాలకే అతీతంగా, పార్టీలకి అతీతంగా అందరూ వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఎలా కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను. దానికి ప్రజలందరూ వచ్చి చూసి ఆనందించాలని. రాజమండ్రి నల్లమందు సందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 59వ వార్షికోత్సవ సందర్భంగా గోదాదేవికి, రంగనాథునికి భోగి రోజున కళ్యాణం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఆచార్యులు పంచాంగం వెంకట రంగాచార్యులు, ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు. కేబుల్ ఆపరేటర్లకు, కేబుల్ ఆపరేటర్ సిబ్బందికి, మా ప్రకటనకర్తలకు రేపటి సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.